శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనుస్సు రాశి. రెండు 2025 మార్చి నెలలో మాస ఫలితాల్లో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుస్సు అనగానే మనకు గుర్తొచ్చేది విల్లు, బాణం. మనకి ఏదైనా సరే ఒక పని చేయాలి అనుకోండి, ఉదాహరణకు నేను ఇక్కడి నుంచి ఒక చోటికి వెళ్ళాలి అంటే ఆ వెళ్ళాలనుకున్నటువంటి ప్రదేశాన్ని నా గమ్యస్థానంగా నేను ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరాలి. అలాంటి గమ్యం లేని ప్రయాణాలు జరిగితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది ధనుస్సు రాశి వారికి. కాబట్టి ధనుస్సు రాశి వారు అంటేనే గురువు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి వాళ్ళు. గురువు అనేవాడు ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాల్లో మనల్ని విపరీతంగా శిక్షిస్తాడు. బంగారం మెరుపు రావాలి అనంటే కాల్చాలి, కొట్టాలి, మళ్ళీ కాల్చాలి, కొట్టాలి. దాన్ని బాగా మెరుపు తీసుకొచ్చే పరిస్థితులలో బంగారం బాగా మెరుగుపడుతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి కాలము కష్టకాలం అనే చెప్పాలి. విద్యార్థుల విషయంలో పాపం వాళ్ళు చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. వాళ్ళు తప్పు చేయకపోయినా ఏదైనా గొడవ జరిగి కాలేజ్లో కానీ, స్కూల్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, విద్యార్థులు అంటే మళ్ళీ చిన్న ఏజ్ వాళ్ళు కాదండి, పెద్ద ఏజ్ వాళ్ళతో సహా వాళ్ళు చేయనటువంటి ఒక తప్పుకి వీరికి శిక్ష పడేటువంటి అవకాశం. ఆ గ్రూప్లో నిలబడ్డ కారణం వల్ల, అదే సమయంలో అక్కడి నుంచి రావడం వల్ల ఏదైనా కావచ్చు, దీన్ని ఎవరూ మార్చలేరు. కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే దత్తాత్రేయ స్వామి వారిని తలుచుకోవడం కానీ, కొలవడం కానీ మంచిది. గృహిణుల విషయానికి వస్తే సాధారణమైన లాభము, ఎటువంటి అద్భుతాలు ఏమీ ఈ నెలలో ఎక్స్పెక్ట్ చేయడం మంచిది కాదు. ఒకవేళ ఎవరి దగ్గరైనా గృహిణుల విషయంలో ధనము దాచుకొని ఉంటే ఆ ధనము ఈ మాసంలో కావాలి అంటే ఈ నెలలో కావాలి అని అడగడం కానీ, ఫోర్స్ చేయడం వల్ల పూర్తిగా మీకు ఇవ్వకుండా ఉంటారు. వెసులుబాటు చూసుకొని ఆ తర్వాత నెల కానీ, ఇంకా వీలైతే అసలు ఈ షష్టగ్రహ కూటమి అయిపోయిన తర్వాత 15 రోజుల వరకు కూడా, అంటే మార్చి 29 తర్వాత 15 రోజుల వరకు కూడా ఈ ధనానికి సంబంధించి వసూళ్ళకి ఈ రాశి వాళ్ళు ఏ వర్గానికి వాళ్ళైనా సరే వెళ్ళకుండా ఉండడం మంచిది. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే సాధారణంగా ఉండేటువంటి సమయమే. మీ పనులు మీరు చేసుకొని రావడము, ఎటువంటి లాస్ ఉండదు, ఎటువంటి ప్రాఫిట్ ఉండదు. ఏదైనా కొత్తగా ఎఫర్ట్ పెట్టాలి, ఏదైనా సరే మా ఆఫీస్లో అంటే నేను ఉద్యోగి అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, చిన్న స్థాయి వాళ్ళు ఉంటారు, పెద్ద స్థాయి వాళ్ళు ఉంటారు. ఏదైనా ఎగ్జామినేషన్ రాసేటువంటి వర్గానికి సంబంధించిన వాళ్ళు, జాబ్లో ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు, ఈ కాలమునందు ఎగ్జామినేషన్ వస్తే రాయండి తప్ప ప్రత్యేకంగా దేనికైనా అప్లై చేయడం మాత్రం చేయకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తులకి కాస్త ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. పరస్పరం మీ యొక్క పార్ట్నర్స్తోని గొడవలు, చికాకులు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తల్లిదండ్రుల్ని విడిచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాతకి మీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మానసికమైన ఆందోళన, కలవరింతలు బాగా కలవరించడము, రాత్రిపూట నిద్ర పట్టకపోవడము, ఇలాంటి విపరీతమైనటువంటి అంటే ఆలోచనలు ఏవో మెదడులో బాగా తిరిగి వీరు చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు. ఒకటే గుర్తుంచుకోండి, మీ అనుభవం మీకు అన్నీ చెబుతుంది. ఏం జరగబోతుందో చెబుతుంది, ఏం జరిగిందో చెబుతుంది, ఏం జరగబోతుందో చెబుతుంది అనంటే మీరు జాగ్రత్త ఎలా వహించాలో కూడా ఓ పక్క ఉంటుంది. కాబట్టి కంగారు పడకండి. ఒంటరితనంగా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అలాంటివి కూడా ఏవి మనసులో పెట్టుకోకండి. ప్లెజెంట్గా ఉండేటువంటి మ్యూజిక్ వినండి, యోగా చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎటువంటి సమస్య వచ్చినా జాగ్రత్తగా ఉండండి. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు, ఎక్కువగా రాత్రి సమయంలో పొలాలు కానీ చెట్ల దగ్గరికి కానీ వెళ్ళే వాళ్ళు విషకీటకాల వల్ల ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అలాగే ఈ యొక్క వేరే దేశాలకు ప్రయాణం అయిపోయి అక్కడ చదవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారెవరైనా ఉంటే కూడా ఈ జ్వరాల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో అధికంగా తిరిగే వాళ్ళు కాళీ దేవాలయం, ప్రసన్న మహాకాళీ దేవాలయం, దుర్గా దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క కుంకుమని మీ దగ్గర ఉంచి మీరు కోర్టుకు వెళ్ళడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయములు. మీ పూర్తి జాతకం విశ్లేషణతో తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా పేరు అన్ని పంపించడం వల్ల పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనకు విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగులు, వ్యాపారులు, అలాగే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో, అలాగే ఎవరైతే పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. వీలైతే మీ పిల్లలతోని ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా విశేష ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఉన్నారో ఈ మాసమంతా కూడా, ఎందుకంటే మాసాంతానికి వచ్చేసరికి షష్ఠగ్రహ కూటమి కారణం వల్ల విపరీతమైనటువంటి ఇంట్లో రకరకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల ప్రతి నిత్యము ఒక శుక్రవారం నుండి ప్రారంభించి చిన్న గౌరమ్మను చేసుకొని అమ్మవారిని మీ యొక్క పూజా గదిలో ఉంచుకొని శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు, అధమంలో అధమం 11 సార్లు చదువుతూ ఆ కుంకుమార్చన చేయడం వల్ల ప్రతిరోజు మీరు ఏ పనికి వెళ్ళినా నిత్యము ఆరాధన చేసిన తర్వాత ఆ కుంకుమను ధరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంది. మనం సాధారణంగా తాగేటువంటివి నీళ్లు, అవే నీళ్లు ఒక శంఖంలో పోసి దేవుడి దగ్గర పెడితే తీర్థము, అలాగే మామూలుగా పెట్టుకుంటే కుంకుమ, అదే కుంకుమ దేవతార్చనకు వాడి పెట్టుకుంటే ప్రసాదము. అమ్మవారి యొక్క ప్రసాదం మీ అందు మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీరు ఈ నెలంతా కూడా, ఎందుకంటే గ్రహ సంచారం రీత్యా 6 గ్రహములు ఒకే ఇంటికి చేరడము, చాలా మందంగా నడిచేటువంటి మందగమనుడుగా పిలిచేటువంటి శని, అలాగే అత్యంత వేగంగా సంచరించేటువంటి చంద్రుడు, వీరు గ్రహ సంచారం చేస్తూ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితులలో అందరికీ కూడా విపరీతమైనటువంటి అలాగే మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరించే అవకాశం ఉన్న కారణం వల్ల దక్షిణామూర్తి స్తోత్రము చదవడం చాలా చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో వారు నిత్యము కుబేర మంత్రము అలాగే దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడము విశేష ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మాసమునందు, అది కూడా ప్రథమార్థము కంటే ద్వితీయార్థములో చండీ హోమము చేసుకోవడము, ఆ యొక్క చండీ హోమం చేసినటువంటి భస్మాన్ని తీసుకొని మీ దగ్గర కొద్దిగా పెట్టుకోవడము, నిత్యము దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని కొద్దిగా కోసి దాంట్లో అమ్మవారి యొక్క ఆ యొక్క హోమ ప్రసాదాన్ని వేసి జోబులో పెట్టుకోవడం వల్ల, లేదా మీరు వెళ్ళేటువంటి వాహనంలో ఉంచడం వల్ల ప్రమాదాలు రాకుండా ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ యొక్క చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఉంటారో మీ యొక్క కులదేవతారాధన మానకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు కూడా ఎప్పుడూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారి ఆరాధన, అలాగే మీ యొక్క కులదేవతకు లేదా మీ గ్రామ దేవతకు వారి వారి రోజులలో, అంటే ఉదాహరణకు ఎల్లమ్మ తల్లిని పూజించేటువంటి వారైతే మంగళవారం నాడు, పోచమ్మను కానీ లేదా ఉప్పలమ్మను కానీ పూజించేటువంటి రైతులు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఆదివారం నాడు ఒక కొబ్బరికాయ నివేదనగా అమ్మవారికి పెట్టుకోవడము చాలా చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ మాసమునందు ఏవైనా సరే నిర్ణయములు, ప్రయోగాత్మకమైన నిర్ణయములు తీసుకోవడం కానీ, తెలవనటువంటి వారి యొక్క సంబంధం వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనకు అమ్మాయిలైతే వరపాశుపతమని, అబ్బాయిలైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది. అలాంటి హోమాన్ని నిర్వహించుకొని మీరు ఆ యొక్క పూజాధికృతులలో పాల్గొనడం వల్ల శీఘ్రము వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మీరు మీ యొక్క స్వతహాగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా కింద ఉన్న నెంబర్కు పంపించడం వల్ల
పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని 60 నుండి 70 పేజీల్లో విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో 2025 మాత్రమే తీసుకొని మీకు జాతకం విశ్లేషణగా చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో, అంటే కోర్టు వ్యవహారాలు, గొడవలు, విడాకులు వీటి గురించి తిరుగుతూ ఉన్నారో, దుర్గా కవచం చదువుకోవడం చాలా మంచిది. ఈ దుర్గా కవచం చేయడం వల్ల అమ్మవారు ఎప్పుడూ మీ చుట్టూ ఒక రక్షణావలయంలా ఏర్పడుతూ ఉంటారు. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీమాత దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కోర్టు వ్యవహారాల్లో వెళ్ళేటువంటి వారు వీరందరూ కూడా అమ్మవారి దగ్గర పూజించినటువంటి కుంకుమను తీసుకొని ఒక పేపర్లో వేసుకొని పొట్లంగా కట్టుకొని మీ దగ్గర ఉంచుకొని వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతంగా ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి కావడము, ఎటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ, వెళ్ళిన తర్వాతకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారు ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని నిత్యము చదువుకోవడం మంచిది. లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రము చదువుకోవడం మంచిది. శారీరకమైనటువంటి బాధ, దగ్గర ఎవరూ లేకుండా ఇబ్బంది పడడము, ఈ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి చాలామందికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతములు, ఈ యొక్క బొక్కల నొప్పులు, అంటే బోన్స్కి సంబంధించి విపరీతమైన నొప్పి, వెన్ను నొప్పి, నిద్రలేమి, ఇలాంటి ఇబ్బందులు ఈ మాసమునందు ఈ వర్గంలో ఉన్నటువంటి వారందరికీ, అంటే వృద్ధాప్యం బాగా వచ్చినటువంటి వారందరికీ ఉన్న కారణం వల్ల వీరు కాలభైరవాష్టకం రోజు అసుర సంధ్యా సమయాన చదువుకోవడము, అలాగే మీరు నువ్వుల నూనె అలాగే ఆముదము కలిపినటువంటి నూనెతో దీపారాధన చేయడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా మీ యొక్క గోచరరీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పూర్తి జాతక విశ్లేషణ కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క మార్చి నెల యొక్క మాస ఫలితములు.